పూలమాలతో సత్కరిస్తున్నారు. కార్తిక్ గారు कांग्रेस सब हमारे पास भी महिला कांग्रेस अध्यक्ष है वो अंदर की अंतर्जातीय మేడే శుభాకాంక్షలు. పోరాటాలు బలిదానాలు ఆనాడు ఏదైతే కార్మికులంటే చిన్న చూపు ఉండేది, కార్మికులంటే 12 గంటల నుంచి 18 గంటల వరకు పని చేయించుకునే వాళ్ళు, పనికి తగినట్టు వేతనం ఉండేది కాదు, హాలిడే ఉండేది కాదు. ఆనాడు ఎంతో మంది పోరాటం చేసి వారి ప్రాణ త్యాగాలు బలిదానాలకు నిదర్శనమే మనకి విజయం ఈ మేడే. ఈ రోజు ఇంత స్వేచ్ఛగా సమాజం ఉండమంటే వారి పోరాటం మనం ఎప్పటికీ మర్చిపోతూ మంచిగా మన ప్రభుత్వాలు ఇచ్చింది. ఇందాకనే इससे पहले जुबली बस स्टेशन में जो वर्कर्स है वो सब जने सीएम साहब को, डिप्टी सीएम साहब को, ट्रांसपोर्ट मिनिस्टर पूनम प्रभाकर साहब को दूध का अभिषेक करे, क्योंकि कई सालों से एक अंदर की తెలుసు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ ఉంటే సుమారు 32 డిమాండ్ వాళ్ళది ఉంటే గతంలో ఏ ప్రభుత్వం పరిష్కరించలే, ఏనాడు పట్టించుకోలేదు. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది న్యాయమైన డిమాండ్ అని భావించి 32 డిమాండ్లకు ఓకే చేసి వారి సమ్మెని విరమించి వారికి మంచి కోరిన విధంగా జీతాలు పెంచి పిఆర్సీ 11% పెంచి వాళ్ళ యూనియన్ ని గుర్తింపించి దాంతో పాటే ఆర్టీసీని కూడా విలీనం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ చరిత్రలో ఏనాడు జరగలే. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రతి బిడ్డ తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరూ బాగుపడతారని ఆలోచించారు.